ఈ కార్ రేసులో తన తప్పేం లేదంటున్నారు కేటీఆర్. చెల్లింపులకు సంబంధించి వ్యవహారాలు హెచ్ఎండిఏ పరిధిలో ఉంటాయని చెబుతున్నారు ఆయన. ఏం చేసుకుంటావో చేసుకో అంటూ రేవంత్ సర్కార్కు సవాల్ విసిరారు కేటీఆర్. ఒప్పందాల అమలులో విధానపరమైన అంశాలను చూసే బాధ్యత మంత్రిగా తనది కాదని ఆయన రిప్లై ఇచ్చారు. మరోవైపు ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఏసీబీ దూకుడును పెంచింది. ఈ క్రమంలో ఈడీ నోటీసులు కూడా జారీ చేసింది. మరోవైపు కేటీఆర్ హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. దీనిపై ప్రైమ్ 9 ప్రత్యేక కథనం. గత కొన్ని రోజులుగా వార్తల్లో ఉంటూ వస్తున్న ఫార్ములా ఈ రేస్ కేసులో ఏసీబీ దూకుడు పెంచింది. తనపై నమోదైన కేసులను కొట్టివేయాలని కేటీఆర్ వేసిన క్వాష్ పిటిషన్పై హైకోర్టులో ఇటీవలే కౌంటర్ దాఖలు చేసింది. దానికి కౌంటర్ గా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ కూడా హైకోర్టులో రిప్లై ఇస్తూ అఫిడవిట్ సమర్పించారు. ఒప్పందాల అమలు, డబ్బు చెల్లింపుతో తనకు ఏమాత్రం సంబంధం లేదని అఫిడవిట్లో వెల్లడించారు. ఒప్పందాల అమలులో విధానపరమైన అంశాలను చూసే బాధ్యత మంత్రిగా తనది కాదని రిప్లై ఇచ్చారు. విదేశీ సంస్థకు నిధుల చెల్లింపుపై పర్మిషన్ కు సంబంధించి సంబంధిత బ్యాంకే చూసుకోవాలని తెలిపారు. ఫార్ములా ఈ కార్ రేస్ కు ప్రమోట్ చేసే ముందు చెల్లింపులకు సంబంధించి లీగల్ ఇష్యూస్ హెచ్ఎండిఏ సంస్థ పరిగణలో ఉంటాయని అన్నారు. అదేవిధంగా 10 కోట్లు దాటి చెల్లింపులకు కేబినెట్ అనుమతి తీసుకోవాలని హెచ్ఎండిఏ నిబంధనల్లో లేదని పేర్కొన్నారు. నగర పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా తనకు సంబంధం లేదని తెలిపారు. ఫార్ములా ఈ కార్ రేస్ 10వ సీజన్ పోటీలు హైదరాబాద్లో జరగలేదని, సంబంధిత సంస్థ నుంచి సొమ్ము రీఫండ్ కోరవచ్చని కేటీఆర్ కౌంటర్ అఫిడవిట్లో స్పష్టం చేశారు. ఫార్ములా ఈ కార్ రేసింగ్లో ఏసీబీ కూడా తెలంగాణ హైకోర్టులో కౌంటర్ పిటిషన్ దాఖలు చేసింది. కేసులో నిందితులు ప్రభుత్వ నిధులు దుర్వినియోగం, నేరపూరిత దుష్ప్రవర్తనకు పాల్పడ్డారంటూ అధికారులు ఈ పిటిషన్లో పేర్కొన్నారు. అదేవిధంగా కేబినెట్ అప్రూవల్, ఆర్థిక శాఖ అనుమతి లేకుండానే విదేశీ సంస్థకు 55 కోట్లు బదిలీ చేశారని ఆరోపించారు. మరోవైపు అధికారులపై కేటీఆర్ ఒత్తిడి తీసుకొచ్చి స్వతంత్ర సంస్థ అయిన హెచ్ఎండిఏకు 8 కోట్లు అదనపు భారం పడేలా చేశారని ఏసీబీ అధికారులు కోర్టుకు విన్నవించారు. తనపై పెట్టిన ఎఫ్ఐఆర్లను క్వాష్ చేయాలని కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్కు విచారణ అర్హత లేదంటూ తాజాగా ఏసీబీ కౌంటర్ పిటిషన్ దాఖలు చేసింది. మరోవైపు ఈడీ నోటీసులు జారీ చేసింది. అటు ప్రభుత్వం, ఇటు కేటీఆర్ ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఎలాగైనా కేటీఆర్ను అరెస్ట్ చేయాలని ఏసీబీ, ఈడీ ప్రయత్నిస్తున్నాయి. ఏమైనా చేసుకోండి అంటూ కేటీఆర్ మాట్లాడుతున్నారు. దీంతో ఈ కేసు ఆసక్తిగా మారింది. ఇంకోవైపు బీఆర్ఎస్ శ్రేణులో ఉత్కంఠ నెలకొంది. మరోవైపు దీనికి సంబంధించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు కూడా వెల్లడించారు కేటీఆర్. ఫార్ములా ఈ రేసింగ్ ప్రమోటర్లు గతేడాది డిసెంబర్ 13న సీఎం రేవంత్ రెడ్డిని కూడా కలిశారు అని కేటీఆర్ గుర్తు చేశారు. వచ్చే 3 ఏళ్లు రేసింగ్ నిర్వహిస్తామంటూ దానకిషోర్కు ఆ సంస్థ ప్రతినిధి ఆల్బర్టో లేఖ రాశారని, మరోసారి నిర్వహణపై డిసెంబర్ 21లోపు స్పష్టత ఇవ్వాలని మెయిల్ కూడా పంపారన్నారు కేటీఆర్. రేసింగ్ రద్దు అయిపోగానే ఎఫ్ఎంఎస్ వాళ్లు 74 లక్షలు చెల్లించారు. ఇవన్నీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం దాచిపెడుతోందని కేటీఆర్ ఆరోపిస్తున్నారు. ఇలాంటి వ్యవహారంలో కరప్షన్ ఎక్కడుందో రేవంత్ రెడ్డి చెప్పాలని డిమాండ్ చేశారు. మా మీద కేసులు పెట్టి సతాయించాలని రేవంత్ రెడ్డి చూస్తున్నారని అన్నారు. ఉద్యమ నాయకుడి బిడ్డలం, ఇలాంటి చిల్లర కేసులకు భయపడేది లేదన్నారు. ఏం చేసుకుంటారో చేసుకో అంటూ మండిపడ్డారు. ఈ సందర్భంగా రేవంత్ సర్కార్ ఫార్ములా ఈ రేస్ సంస్థల మధ్య జరిగిన ప్రత్యుత్తరాలకు సంబంధించిన కాపీలన్నీ ఏసీబీ, పోలీసులు కోర్టుకు ఇస్తానని చెప్పారు. నేను ఏ తప్పు చేయలేదు, ప్రజలు అన్ని గమనిస్తున్నారు అని కేటీఆర్ పేర్కొన్నారు. అమృత్ స్కామ్, మూసీ, రేవంత్ రెడ్డి అన్నదమ్ముల అరాచకాలను ఢిల్లీ స్థాయిలో ఎక్స్పోజ్ చేస్తున్నాం కాబట్టి కడుపు మంటతో ఇదంతా చేస్తున్నారని కేటీఆర్ చెబుతున్నారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచేదానికి రేస్ నిర్వహించాం. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఫార్ములా ఈ రేస్ వాళ్లు ఉత్తరం రాశారు. లైసెన్స్ ఫీజు వాపస్ తీసుకోమని లేఖలు రాశారు. అవి దాచిపెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం బయటకు చెప్పడం లేదు. అన్నింటికీ మించి ఫార్ములా ఈ రేస్ వాళ్లు ఆర్బిట్రేషన్ ద్వారా పోరాడుతున్నారు. వాళ్ల మీద కేసు వేస్తే ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ ప్రభుత్వం ఇజ్జత్ పోదా అని కేటీఆర్ నిలదీశారు. కేసు పెట్టదలుచుకుంటే పెట్టుకో, కానీ తెలంగాణ పరువు తీయకు. మేం భయపడం, లీగల్గా ఎదుర్కొంటాం. ఎలాంటి పరిస్థితినైనా శాంతియుతంగా ఎదుర్కొంటాం.
ఉద్యమాన్ని ప్రజాస్వామికంగా శాంతియుతంగా నడిపాం. రేవంత్ రెడ్డి ఎత్తుగళ్లకు పడిపోం. 100% శాంతియుతంగా ముందుకు వెళతామని, ఎన్ని డైవర్షన్ గేమ్స్ ఆడినా హామీలు అమలు చేసేదాకా సీఎం రేవంత్ రెడ్డిని వదిలిపెట్టమని కేటీఆర్ తేల్చి చెప్పారు. ఒక పక్క ఈడీ, మరోపక్క ఏసీబీతో కేటీఆర్ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది రేవంత్ సర్కార్. ఈ కేసులో ఎవరో ఒకరిని అరెస్ట్ చేయక తప్పదనే వాదన రాజకీయ వర్గాల్లో వినబడుతోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.